Hello everyone, welcome to the Eco Succession Academy. Telangana Public Service Commission, Hyderabad, recently released one notification. Assistant Environmental Engineer in Telangana Pollution Control Board. ఈ జాబ్కి అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 10th June 2026 నుండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 17th July 2026 5 PM వరకు అప్లై చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ అనేవి వారం రోజుల ముందుగానే అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది. టెంటేటివ్ డేట్స్ వచ్చేసరికి సెప్టెంబర్ 2026, అప్రాక్సిమేట్లీ 3 months టైంలోపు ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలంటే టీజీపీఎస్సీ సైట్లో ఫస్ట్ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైతే డైరెక్ట్గా లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇప్పటికీ ఓటీఆర్ చేసుకోకపోతే ఫస్ట్ ఓటీఆర్ అనేది జనరేట్ చేసుకొని దాని నుండి అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీరు ఓటీఆర్ నెంబర్ని అయితే మర్చిపోయినట్లయితే మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడిని యూజ్ చేసి ఓటీపీ లేదా ఎస్ఎంఎస్ ద్వారా ఓటీఆర్ నెంబర్ని మళ్ళీ తీసుకోవచ్చు. ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే ఆబ్జెక్టివ్ టైపే ఉంటుంది. ఇది ఓఎంఆర్ బేస్డ్ అన్నా ఉండొచ్చు లేదా సిబిటి మోడ్లో అయినా ఉండొచ్చు. ఇది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇది హాల్ టికెట్ మీద ప్రింట్ అయ్యి వస్తుంది. సిబిటి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్ అనేది హాల్ టికెట్లో ప్రింట్ అయ్యే వస్తుంది. అప్లికేషన్స్ అనేవి డైరెక్ట్గా సెండ్ చేయడం కానీ ఇలా ఏవి ఉండవు. డైరెక్ట్ ఓటీఆర్ జనరేట్ చేసుకొని దాని త్రూనే ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. పోస్ట్ నేమ్ వచ్చేసరికి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఇన్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఇది స్టేట్ లెవెల్ ఎగ్జామ్. దీంట్లో ఉన్న వేకెన్సీస్ అన్ని 19, ఏజ్ 18 నుంచి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 44. పే స్కేల్ 54,220 నుంచి 1,33,630 వరకు ఉంటుంది. ఎలిజిబిలిటీ అనేది వాళ్ళు స్పెసిఫై చేసిన ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషనల్ ఎలిజిబిలిటీ కానీ క్యారెక్టర్ వైజ్ ఎలిజిబిలిటీ కానీ పోస్ట్కి మెన్షన్ చేసినట్టుగానే ఉండాలి. వీళ్ళు సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే సరిపోతుంది. వేరే స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు తెలంగాణలో వాళ్ళతో పాటు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మీరు డిగ్రీ ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ 2nd June 2026 అంటే ఈ నోటిఫికేషన్ వచ్చిన టైంకి మీరు పాస్డ్ అయి ఉండాలి. పాస్ కాని వాళ్ళు లేదా అపియర్డ్ అయ్యి రిజల్ట్స్ రాని వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఈ పోస్ట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్స్, మెకానికల్, కెమికల్, బయోటెక్నాలజీ, మైనింగ్, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ ఏదైనా ఇండియా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఉండాలి. లేదా బీటెక్ ఆర్ బీఈ ఇన్ ఎనీ బ్రాంచ్ విత్ పీజీ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అయి ఉండాలి. ఒకవేళ కొంతమంది ఓపెన్ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళైతే అవి యూజీసీ లేదా ఏఐసిటిఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో నుండి రికగ్నైజ్డ్ అవి ఉండాలి. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆ ఈక్వలెంట్ సబ్జెక్ట్ అనేది వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది ఎక్స్పర్ట్ కమిటీ అనేది మాత్రమే డిసైడ్ చేస్తుంది. ఒకవేళ అదర్ స్టేట్ వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకి ఇక్కడ ఎలా అయితే రిజర్వేషన్ అనేది ఉంటుందో క్యాస్ట్ వైజ్ ఆ రిజర్వేషన్ అనేది వాళ్ళకి పనికిరాదు. వాళ్ళు అన్రిజర్వ్డ్ కేటగిరీ నుండి మాత్రమే కాంపిటీషన్ అనేది ఉంటుంది. రిజర్వేషన్ టు ద లోకల్ క్యాండిడేట్స్ అంటే ఇక్కడ కూడా లోకల్ రిజర్వేషన్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ద పోస్ట్. అంటే ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్లోనే కాకుండా మెరిట్ వైజ్ లిస్ట్లో తీసి అలా మనకు అనేది జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ మినిమం వచ్చేసరికి 18 years, మ్యాక్సిమం ఏజ్ 44 years. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ 5 years ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 years ఉంటుంది. ఒకవేళ ఎంప్లాయీస్ ఆఫ్ ద స్టేట్ అయితే 5 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 3 years లేదా వాళ్ళు ఏదైతే సర్వీస్ ఉంటుందో ఆ సర్వీస్ పీరియడ్ వరకు ఉంటుంది. ఎన్సీసీ క్యాండిడేట్స్కి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. హౌ టు అప్లై నేను ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ ఓటీఆర్ జనరేట్ చేసుకోవాలి. ఓటీఆర్ జనరేట్ చేసుకున్న తర్వాత ఓటీఆర్ నెంబర్ బేస్డ్ చేసుకొని
అప్లై చేయాల్సి ఉంటుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ ఇన్ టీజీపీఎస్సి. ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అయితే లాగిన్ అయ్యి మనకు ఏదైతే పోస్ట్ మనం అప్లై చేయాలనుకుంటున్నామో ఆ పోస్ట్కి అప్లై చేయాల్సి ఉంటుంది. అమౌంట్ అనేది నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ ఏ మెథడ్లో అయినా పేమెంట్ చేయొచ్చు. ఆ తర్వాత ఈ పీడిఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ పీడిఎఫ్ అనేది మనం రిఫరెన్స్ కోసం లాస్ట్ వరకు కూడా మన దగ్గర ఉంచుకోవాలి, ఒక డౌన్లోడెడ్ ఫార్మేట్. ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అవన్నీ రిజెక్ట్ చేయబడతాయి. ఓటీఆర్ మాత్రమే చేసి అప్లికేషన్ అయిపోయింది అనుకుంటే రాంగ్. ఓటీఆర్తో పాటు అప్లై కూడా చేయాల్సి ఉంటుంది. ఫీ ఓసీ, బీసీ వాళ్ళందరికీ కూడా 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ ఇది. 500 ఏమో ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి 120 రూపీస్ ఉంటుంది. అన్ఎంప్లాయిడ్ అయితే కనుక ఈ 120 రూపీస్ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎంప్లాయీస్ అయి ఉంటే లైక్ సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఎవరైనా ఎంప్లాయీస్ అయి ఉంటే వాళ్ళు 120 రూపీస్ కూడా పే చేయాలి. ఎగ్జామినేషన్ సెంటర్స్ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్లో ఉంటుంది. ఇది బ్రేకప్ ఆఫ్ ప్రొవిజనల్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్. కేటగిరీ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ చూపించడం జరిగింది. స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ దిస్ పోస్ట్. ఇక్కడ 2 పేపర్లు ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పేపర్, ఇంకోటి మనకు స్పెసిఫైడ్ సబ్జెక్ట్ లేదా కన్సర్న్డ్ సబ్జెక్ట్ విల్ బి దేర్. ఫస్ట్ పేపర్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 minutes టైం ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ 1 minute లోపు చేసేయాలి. 150 మార్క్స్. సో ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీస్ 1 mark. అండ్ సెకండ్ పేపర్ వచ్చేసరికి కన్సర్న్డ్ సబ్జెక్ట్ లైక్ స్పెసిఫైడ్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. దాంట్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 minutes టైం ఉంటుంది, కానీ 300 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. టోటల్ విల్ బి 450 marks. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేది బైలింగ్వెల్ అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. స్పెసిఫైడ్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. జనరల్ పేపర్ వచ్చేసరికి ఫస్ట్గా మనకు టీజీపీఎస్సికి ఏవైతే ఫస్ట్ 15 సబ్జెక్ట్స్ ఉంటాయో అవి కామన్గానే ఉంటాయి. లైక్ కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ and international relations and events, general science, India's achievements in science and technology, environmental issues, disaster management, prevention and mitigation strategies, economic and social development of India and Telangana, physical, social and economic geography of India, physical, social, economic geography and demography of India and Telangana will be there, and socio-economic, political and cultural history of modern India with special emphasis on Indian national movement. Socio-economic, political and cultural history of Telangana with special emphasis on Telangana statehood movement and formation of Telangana state. Telangana హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ ఏదైతే చదువుతున్నామో అవి రెండు కూడా చదవాల్సి ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ, సోషల్ ఎక్స్క్లూజన్ విల్ బి దేర్ లైక్ రైట్స్, ఇష్యూస్ ఆన్ జెండర్, caste, tribe, disability, etc. And society, culture, heritage, arts and literature of India and Telangana will be there. Society, culture, heritage, arts and literature of Telangana, policies of Telangana state, logical reasoning and basic English will be there. కన్సర్న్డ్ సబ్జెక్ట్ లైక్ సెకండ్ పేపర్ ఏదైతే మనం అనుకుంటున్నామో ఎన్విరాన్మెంటల్ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. దీంట్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి ఎకోసిస్టమ్స్ గురించి ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి న్యాచురల్ రిసోర్సెస్ లైక్ మినరల్ రిసోర్స్, వాటర్ రిసోర్స్, ల్యాండ్ రిసోర్స్, ఎనర్జీ రిసోర్స్ అలా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ చాప్టర్లో బయోడైవర్సిటీ అండ్ బయోటిక్ రిసోర్సెస్. బయోడైవర్సిటీ అంటే ఏంటిది, దీన్ని ఎలా కన్జర్వేషన్ చేస్తున్నాము, ఏంటి థ్రెడ్స్, ప్రతి ఒక్కటి దీంట్లో వచ్చేస్తుంది. ఇంజనీరింగ్ మెటీరియల్స్, మనము స్ట్రక్చర్స్ ఎలా వేయాలి, ఇంజనీరింగ్ మెటీరియల్స్ ఏంటిది, తర్వాత హీట్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ దీంట్లో వస్తాయి. ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్, ఆ తర్వాత ప్రాసెస్
క్యాలిక్యులేషన్స్ అండ్ థర్మోడైనమిక్స్ అండ్ ఎయిర్ వాటర్ సాయిల్ అండ్ నాయిస్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ టెక్నిక్స్. ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి పారామీటర్స్ ఉంటాయి, ఎలా చెక్ చేస్తాం. వాటర్ పొల్యూషన్ అంటే ఏంటిది, దీంట్లో ఏమేమి పారామీటర్స్ ఉంటాయి, ఎలా చెక్ చేస్తాం. సాయిల్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, ఇవన్నీ చదవాల్సి ఉంటుంది. సాలిడ్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ మేనేజ్మెంట్, లైక్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ కానీ లేదా హౌస్ హోల్డ్ వేస్ట్ కానీ అదర్ సాలిడ్ వేస్ట్ కానీ ఎలా తీసుకుంటాం, ఎలా క్యారెక్టరైజ్ చేస్తాం, ఎలా డీకంపోజ్ చేయాలి, ఇవన్నీ. గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, పాలసీస్ అండ్ లెజిస్లేషన్స్, మనకు వచ్చిన ఇప్పటి వరకు ఉన్న లెజిస్లేషన్స్ ఏంటి, పాలసీస్ ఏంటి, యాక్ట్స్ ఏంటి, ఆ యాక్ట్లో వాటిని ఎలా మనం డీల్ చేస్తున్నాం, ఎన్ని సబ్మిట్స్ అయినాయి, లైక్ ఎర్త్ సబ్మిట్, ప్రోటోకాల్స్ ఏమేమి ఉన్నాయి, అవి ఎందుకోసం వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి, ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లైక్ ఈఐఏ టువర్డ్స్ సస్టైనబుల్ ఫ్యూచర్. ఈఐఏ అంటే ఏంటి, ఎప్పుడు వచ్చింది, ఎలా ఈఐఏని ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ కోసం ఎలా వాడతాం, ఎలా చేయాల్సి ఉంటుంది, ఎల్సిఏ ఏంటి, ఇవన్నీ చదవాల్సి ఉంటుంది. ఇక్కడ వరకు సిలబస్. ఈ ఓటీఆర్ అనేది జనరేట్ చేసుకోవడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఏమేమి ఉండాలి అంటే ఆధార్ కార్డ్, మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ, 1st to 7th క్లాస్ బోనోఫైడ్స్, క్యారెక్టర్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, డిక్లరేషన్ బై అన్ఎంప్లాయ్మెంట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయ్యి ఉంటే, ఇవన్నీ ఫిల్ చేసి, అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, నాన్ క్రిమిలియర్ ఇఫ్ ఒకవేళ ఓబీసీ అయితే, ఇవన్నీ. ఈడబ్ల్యూఎస్ ఒకవేళ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే, హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, ఇవన్నీ పెట్టి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది అఫీషియల్ సైట్ అప్లై చేయడానికి. ఈ ఎగ్జామ్ అంతా కండక్ట్ చేసిన తర్వాత డిఫరెంట్ షిఫ్ట్లలో జరుగుతుంది కాబట్టి ఒకవేళ డిఫరెంట్ షిఫ్ట్స్, డిఫరెంట్ పేపర్స్, టైప్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా నార్మలైజేషన్ ఫార్ములా యూజ్ చేసి మనకు మెరిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.